రామచంద్రమూర్తికి వశిష్ఠుడు గురువు. రామచంద్రమూర్తి ఒకసారి వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు. ఏదో పాఠం నేర్చుకోవడం. మరి దేవుడికి పాఠం ఎందుకు, మనకు ఆదర్శం కోసం గురువు దగ్గర నేర్చుకోవాలి. లేదా రాముడికి పాఠం ఏంటి? ఆయనకి అన్ని చదువులు వచ్చి నేర్చుకున్నాడు, మనకి ఏమి చదువు రాకుండా నేర్చుకోవడం ఎందుకు, మనకు అన్ని తెలిసిపోయిన అనుకో. రాముడు గురువు ఎందుకు, కృష్ణుడు గురువు ఎందుకు? ఏదో సాంప్రదాయం పోషించటమే. మనం కూడా గురువు అక్కర్లేదు అనుకుంటామేమో. వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళారు మన కోసం, వాళ్ళ గురువులు అంటే మన కోసం పడ్డారు పాటలన్నీ వాళ్ళు. అయితే రాముడు గురువు ఏంటి, కృష్ణుడు గురువు ఏంటి, ఈశ్వరుడు గురువే. రాముడు ఇలా తలుపు కొట్టాడు, వశిష్ఠుడు లోపల ఉన్నాడు, తలుపులు వేసి ఉన్నాయి. రాముడు తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఎవరు వారు అన్నాడు. ఎవరంటున్నాడు? వశిష్ఠుడు. ఎవరు వారంటే నేను అన్నాడు. ఏమన్నాడు రాముడు? ఏమన్నాడు? నేను దశరథ గారు అబ్బాయిని అన్నాడు. ఏమన్నాడు? నేను దశరథ గారు అబ్బాయిని అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, మీ నాన్న పేరు ఏంటని అడిగితే దశరథుడు అని చెప్పు, మీ అమ్మ పేరు ఏంటని అడిగితే కౌశల్య అని చెప్పు. అది కదా అని అడిగేది. నువ్వు ఎవరు వారంటే నేను అన్నావు, ఎవరు వారంటే నేను అన్నావు. మీ అమ్మ పేరు అడగటం లేదు, నేను మీ నాన్న పేరు అడగటం లేదు. ఎవరు వారు అంటే నేను అన్నావు. ఆ నేనెవడో చెప్పు అన్నాడు. ఇప్పుడు నువ్వు నేనంటున్నావు కదా, ఆ నేనెవడో చెప్పు అన్నాడు. ఆ నేనెవడో ప్రశ్నకి నీకు సమాధానం తెలిస్తే నువ్వు జ్ఞానం, అప్పుడు జ్ఞానం వస్తుంది. మనం కాని అన్ని రోడ్డు మీద దుమ్మంతా నొల్లుకుంటే జ్ఞానం రాదు. రోడ్డు మీద దుమ్మంతా నొల్లుకుంటే జ్ఞానం రాదు. మనం ఏదైతే కాదో అది తెలుసుకున్నా జ్ఞానం రాదు. అన్నిటికంటే మనకి సమీపంలో ఉన్నది ఏంటి? దేహము కంటే, ఇంద్రియముల కంటే, మనస్సు కంటే అన్నిటికంటే దగ్గరగా ఉన్నది నేను. అంతే కదా. నేను అనేది తలంపు అన్నిటిగా ఉంది. అది దేహంలోనైనా తలంపు మనకు అత్యంత సమీపంలో ఉంది. ఆ నేనెవరో నీకు తెలుసుకుంటే జ్ఞానం, ఆ నేనెవరో నీకు తెలియపోతే అజ్ఞానం. తెలుసుకుంటే జ్ఞానం, తెలియపోతే అజ్ఞానం. తెలిస్తే సుఖం, తెలియపోతే దుఃఖం. నువ్వు ఎవరు వారంటే ముందు నేను అన్నావు. ఆ నేను ఎవరన్నాను నేను అంటే నువ్వు దశరథ గారి అబ్బాయి అంటున్నావు. మీ నాన్నగారి పేరు అడగటం లేదు నేను. ఆ నేనెవరో అడుగుతున్నాను అది అన్నాడు. మనం కూడా రోజు నేను నీళ్ళ వాడటం కంటే ఎక్కువ వాడతాం నేను అని. ఐ హ్యావ్ డన్ దిస్, ఐ హ్యావ్ డన్ దట్, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో, ఇలాగ ఐఎమ్ సో అండ్ సో, ఐ హ్యావ్ డన్ దిస్, ఐ హ్యావ్ డన్ దట్. ఇంక ఇదే గొడవ. మంచి నీళ్ళ కంటే ఎక్కువ వాడతాం ఆ నేను ఎవరో మనకు తెలియదు. ఇంకా మనకు పని ఏమి లేదు. ఆ దేహగతమైన నేను, ఆ దొంగనేని రోజు అలంకరించుకోవటమే పని. మనకి పని పాటు లేదు. ఆ దొంగనేని రోజు అలంకరించుకోవటమే. ఏ నేనైతే మనం పోగొట్టుకోవాలనుకుంటున్నామో ఆ నేనుని అలంకరించుకుంటే అది ఎలా పోతుంది? ఎవరు వారు? నేను అన్నాడు. ఎవరు? రాముడు. ఆ నేనెవరు? నేను అంటున్నావు చూసావా? ఆ నేనెవరు? అది తెలిస్తే నీకు మోక్షం, అది తెలియకపోతే నీకు బంధం. అది తెలిస్తే నీకు శాంతి, అది తెలియకపోతే నీకు అశాంతి. ఏదైతే నేనంటున్నావో నువ్వు దాన్ని తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకుంటే నీకు ప్రయోజనం ఉంది. ఏదైతే రామా ఏదైతే ఇప్పుడు నేనంటున్నావో ఆ నేను నువ్వు తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నా దానివల్ల ప్రయోజనమే ఉంది. ఆ నేను వదిలేసి ఎన్ని విద్యలు నేర్చుకున్నా అన్ని కనికట్టి విద్యలు, క్షుద్ర విద్యలు, దొమ్మర విద్యలు. ఓ రామా నువ్వే చెబుతున్నావు కదా నేనని. ఆ నేనెవడం? నేను ఎవరాడంటే నేను అంటున్నావు. ఆ నేనెవడం? ఆ నేను ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నేను నువ్వు వదిలేసి ఆ నేను గురించి నువ్వు తెలుసుకోవడం మానేసి ఇంకేదేదో తెలుసుకుంటావు అనుకో. దానివల్ల నువ్వు పొందేది ఏంటి? అన్ని ఓటి లేని సున్నలు. అదే షేక్స్పియర్ డ్రామాలో, షేక్స్పియర్ భాషలో చెప్పాలంటే డ్రీమ్ స్టఫ్. వీఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఎ స్లీప్. వీఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఎ స్లీప్. ఒక నేను వదిలేసి మిగతా విషయాలు నువ్వు నేర్చుకున్నా ఆయన ఒకటి లేని సున్నలు. మిగతా విద్యలన్నీ ఈ లోకం ఎంత నిజమో, నీ శరీరం ఎంత నిజమో, నీ పొట్ట ఎంత నిజమో అంతవరకే నిజం. అదంటే ఇవన్నీ రిలేటివ్ ట్రూత్స్. మిగతా అన్నీ కూడా రిలేటివ్ ట్రూత్స్. ఒక ఏది ఆ సెల్ఫ్ నాలెడ్జ్ ఒకటి అబ్సల్యూట్ ట్రూత్. ఓ రామా ఈ మస్ట్ మెర్జ్ యువర్ సెపరేట్నెస్ ఇంటూ గాడ్. నువ్వేదైతే నేను అంటున్నావు రామా, ఇప్పుడు ఎవరంటే నేనన్నావు కదా, ఆ నేను తీసుకెళ్లి మెర్జ్ చెయ్యి. ఎందులోని? భగవంతుడు ఐక్యం చెయ్యి. నువ్వు యూ మస్ట్ మెర్జ్ ఆ ఇండివిజువల్ ఇంటూ గాడ్ కాన్షియస్నెస్, ఇంటూ కాస్మిక్ కాన్షియస్. యూ మస్ట్ మెర్జ్ ఇట్ ఇంటూ కాస్మిక్ కాన్షియస్నెస్. దీన్ని తీసుకెళ్లి మెర్జ్ చెయ్యి. ఎందులోని? ఆ ఈశ్వరు, ఆ చైతన్యంలో ఏదైతే ఉన్నదంటే ఏదైతే ఉన్నదో ఆ చైతన్యంలో దీన్ని తీసుకెళ్లి మెర్జ్ చెయ్యి. దేన్ని నువ్వు ఏదైతే నేను అంటున్నావు ఈ మస్ట్ మెర్జ్ ఇట్. ఎందుకు మెర్జ్ చేయమంటున్నాను? ఎందుకు దీన్ని తీసుకెళ్లి అందులో కలిపేయమంటున్నాను? ఎందుకు మెర్జ్ చేయమంటున్నాను? అప్పుడు నువ్వు అఖండంగా ఉంటావు, అంతటా ఉంటావు.
ఇప్పుడు దేహం ఎక్కడుంటే నీ దేహం ఎక్కడుంటే అక్కడ ఉన్నాను అనుకుంటున్నావు. దీన్ని చేసుకెళ్ళి నువ్వు కాస్మిక్ కాన్షియస్లో మెర్జ్ చేసావనుకో నువ్వు అంతటా ఉంటావు. యూ మస్ట్ మెర్జ్ ఎవరి ఇండివిజువల్ ఐ ఇంటి కాస్మిక్ కాన్షియస్. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎప్పుడైతే మెర్జ్ చేసావు ఓ ట్రూ అయి మిగులుతుంది, ఫాల్స్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ట్రూ అయి మిగులుతుంది, ఫాల్స్ అయి ట్రూ ఈజ్ గాడ్, రియల్ ఈజ్ గాడ్, యూనివర్సల్ ఈజ్ గాడ్. ఈ ఫాల్స్ అయి ఎక్కడి నుంచి వచ్చింది, ట్రూ ఐలోంచి వచ్చింది, తీసుకెళ్ళి అక్కడ మెర్జ్ చేసాయి. అది నువ్వు మెర్జ్ చేయలేవనుకో ఇగ్నోరెన్స్ తప్పదు, పునర్జన్మ తప్పదు, బంధం తప్పదు, సారో తప్పదు, దుఃఖం అనేది ఏ జన్మకు ఆ జన్మ దుఃఖం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ఏదో రూపంలో. మనిషి కూడా నేడొచ్చినట్టు యూ మస్ట్ మెర్జ్ ఇట్. అంటే ఎందుకు మెర్జ్ చేయమంటున్నాడు వశిష్ఠుడు? ఎందుకు ఎప్పుడైతే నువ్వు ఇండివిజువల్ అయ్యి కాస్మిక్ కాన్షియస్ లో నువ్వు మెర్జ్ చేసావో, నిన్ను నువ్వు పోగొట్టుకున్నావో, నిన్ను నువ్వు పోగొట్టుకుంటే నువ్వు నష్టపోవు. నీవేదిగా ఉన్నది నీకు తెలియబడుతుంది. నిన్ను నువ్వు పోగొట్టుకుంటే నీకేదో నష్టం వచ్చేస్తున్నా అనుకుంటున్నావు, నష్టం రాదు. ఏది నువ్వుగా ఉన్నావు, ఏది నువ్వు, అది నీకేమవుతుంది, నీకు ఎరుకలోకి వస్తుంది, అది నీకు ఎరుకలోకి వస్తుంది. దట్ ఈస్ ద అల్టిమేట్. మెర్జ్ యువర్ ఫాల్స్ ఐ, మెర్జ్ యువర్ ఇండివిజువల్ ఐ, మెర్జ్ యువర్ సెపరేట్నెస్ ఇంటి కాస్మిక్ కాన్షియస్నెస్. ఇది పోతే నువ్వు పోతావు అనుకోకు. ఇది పోతే అబద్ధమైన నేను పోతే నువ్వు పోతావు అనుకోకు, నిజమైన నీకు ఎరుకలోకి వస్తుంది. ఈ అబద్ధమైన నేను పోతే నువ్వు పోతావు అనుకోకు, నిజమైన నేను నీకు ఎరుకలోకి వస్తుంది. దట్ ఈస్ ట్రూ లైఫ్, దట్ ఈస్ ఎటర్నల్ లైఫ్, దట్ ఈస్ ఎండ్లెస్ లైఫ్.